భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నూతన ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారాన్ని మాజీ ఎమ్మెల్యే గంట్ల వెంకటరమణారెడ్డి జ్యోతి దంపతులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం నూతన ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. ఎండోమెంట్ అధికారుల ఆలయాన్ని స్వాధీనం చేసుకుని నూతన ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే దీనిపై రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందని మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య అన్నారు. ఆలయం రామాలయం అట్లనే పెండింగ్ లో ఉంది. ఇటు పక్కకు పోతే గొర్రెలవేడులో ఉంది. ఇంకా చాలా ఆలయాలలో కమిటీలు ఏం లేవు. అంత భక్తుల యొక్క పర్యవేక్షణలో నడుస్తూ ఉన్నాయి. ఈరోజు కోర్టు ఆర్డర్ చాలా క్లియర్గా ఉన్న తర్వాత ఈరోజు కమిటీ వేయాల్సిన అవసరం ఏమిటో నాకు అర్థం కాలేదు. అదేవిధంగా గతంలోనే నాకు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. 19/8/25 నాడు మాకు ఇచ్చినటువంటి నోటీసులో ఏంటంటే ఈ ఆలయానికి సంబంధించి కమిటీ వేయాలనుకుంటున్నాం, మీరు కమిటీలో ఉండాలనుకుంటే మీరు కూడా అప్లై చేయమని కూడా మాకు చెప్పడం జరిగింది. ఆ రోజు ఇక్కడ ఉండేటువంటి ఈ ఆలయంలో మొదలుపెట్టిన దగ్గర నుంచి ఉండే వాళ్ళందరూ కూడా దాదాపు చాలామంది అప్లికేషన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఆనాడు కూడా తీసుకొని మరి 8వ నెలలో ఇచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నిటిని కూడా దాఖలు చేసి ఈరోజు, ఎందుకంటే ఆ రోజు ఎవరైతే సమయం 20 రోజుల సమయం ఇచ్చారో ఈరోజు ఎవరు కూడా మేము తప్ప ఆ రోజు ఎవరు కూడా అప్లికేషన్ పెట్టుకోలేదు. కాబట్టి ఆ అప్లికేషన్స్ అన్ని పక్కకు పెట్టి ఈరోజు ఎవరికి తెలియకుండా కమిటీ యొక్క నియామకం చేయడం అనేది ఇది భక్తుల యొక్క మనోభావన దెబ్బతీసే విధంగా ఉన్నాయనే విషయాన్ని గుర్తించుకుంటే బాగుంటుంది. ఆలయం అనేది ఒక వ్యక్తి యొక్క ప్రమేయంతో నిర్మించబడింది కాదు. ఈరోజు భూపాలపల్లి పట్టణంలో చాలామంది భక్తులు ఈరోజు ఈ ఆలయ నిర్మాణానికి సహకరించిన వాళ్ళు ఉన్నారు. ఆలయం నిర్మాణం పూర్తయిన తర్వాత నిత్యం జరిగేటువంటి పూజా కార్యక్రమాల కైంకర్యాలలో చాలామంది భక్తులు వాళ్ళు చాలా డివోషన్ తోటి చేస్తారు. ఉదాహరణకు శంకర్ గారు గతంలో సింగరేణిలో పనిచేసి రిటైర్మెంట్ అయిన తర్వాత ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆయన చేస్తూ ఉన్నారు. ఈరోజు చిన్నాల ప్రవీణ్ ఉన్నాడు, ఆయన ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇట్లా చాలామంది భక్తులు, మీరు ఇద్దరు పేర్లు చెప్పినా చాలామంది భక్తులు, శ్రీనివాస్ గారు ఉన్నారు, అదేవిధంగా ఇంకో సింగరేణి ఎంప్లాయీస్, జెన్కో ఎంప్లాయీస్, నరసింహరావు గారు ఉన్నారు, సరస్వతి, ఇట్లా చాలామంది భక్తులు, మహిళా భక్తులు అయితే ఇక్కడ ఏదైనా పూజా కార్యక్రమం జరిగితే ఉదయం వచ్చి ముగ్గులు వేయడం కానీ, పూలు కుట్టడం కానీ, వంట కార్యక్రమాలు చేయడం కానీ, మరి అదేవిధంగా ప్రసాదాలు అన్ని కార్యక్రమాల్లో నిమగ్నమై చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎవరికైతే ఈ యొక్క ఆలోచన వచ్చిందో దాన్ని విరమించుకొని యథాస్థితిగా కోర్టు ఆధారంగా కొనసాగించి చట్టాలను గౌరవించి భగవంతుణ్ణి కూడా ఆయన ఎవరితోటైతే ప్రేమపూర్తిగా ఈ పనులు చేయించుకుంటారో వారితో చేయించుకుంటే బాగుంటుందని సలహా ఇస్తూ